మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ బొచ్చు బిగిస్తుంది. ఈ కేసులో అరెస్టైన డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు జారీ చేసి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు ప్రణీత్ రావు ఎవరో తెలియదని చెప్పారు. ఇదిలా ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో ప్రణీత్ రావు ఇలాగే వార్ రూమ్ ను పెట్టించినట్లు సమాచారం. విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి ఇంట్లో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుపై కూడా అధికారులు దృష్టి పెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసి ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో పాలకుర్తి పైన ప్రత్యేకంగా అటు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అక్కడ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు కూడా బలమైనటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తూ ఆ కాన్స్టిట్యూన్సీ లో ఎలాగైనా గెలవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది, కష్టపడింది. అక్కడ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయడము, అక్కడ ఒక వార్ రూమ్ పేరుతో ప్రణీత్ రావు ఒక స్పెషల్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈ అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఈ కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి వీరిద్దరిపై కూడా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళు నిత్యం ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏ విషయం పైన మాట్లాడుతూ ఉన్నారు, ఇమీడియట్ గా పసిగట్టి మాట్లాడుతున్నటువంటి అవతల వ్యక్తుల్ని ఏదో ఒక కేసులో ఇరికించి వాళ్ళని ఇబ్బంది గురి చేయాలన్న ఒక ప్లాన్ తోటే ప్రణీత్ రావు అండ్ టీం మెంబర్స్ ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఇదంతా కూడా వ్యవహారం నడిపించినట్టుగా కూడా పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ దిశగా పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి పిలిపించి విచారించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు పుచ్చు బిగించుకున్నట్లు అనుకోవాలి. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు విచారణలో ఈ ఎర్రబెల్లి పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చి గత ఎన్నికల సందర్భంగా ఎక్కడెక్కడ వార్ రూమ్ లను ఏర్పాటు చేశారు, ఎవరు చెప్పడంతో ఈ వార్ రూమ్ లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ బీజేపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థుల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి మూవ్మెంట్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై పక్కా ఆధారాలు సేకరించినటువంటి పంజాగుట్ట పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు 42 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి ప్రశ్నించాలంటూ కూడా భావిస్తా ఉంది. నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నాడనే విషయం ఇప్పుడు కథనాల్లో వచ్చిన తర్వాత తనకు ఆ విషయం తెలిసిందంటూ కూడా అమాయకంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడినటువంటి తీరు ఒకసారిగా పోలీసు బృందాలన్నీ కూడా వాటిని పరిశీలించి ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ కి సంబంధించి అన్ని వివరాలను కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో కీలక నేతలు బరిలో నిలిచినటువంటి పలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రణీత్ రావు పర్యవేక్షణ కోసం ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీసు అధికారులు ఈ విషయాన్ని కనుగొనడం సమాచారం అందుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో ప్రణీత్ రావు స్పెషల్ గా అక్కడ ఏర్పాటు చేసి విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి ఇంట్లో దీనిని ఏర్పాటు చేసి వార్ రూమ్ నుంచి పాలకుర్తి స్థానాలకు చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు కీలక నేతల్ని ఫోన్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ట్యాప్ చేస్తూ ఆ సమాచారాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఆ పై స్థాయిలో ఉన్నటువంటి బడా నేతలు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతలు ఎవరైనా వ్యాపార, వాణిజ్య, పరిశ్రమవేత్తల ఫోన్లు మాట్లాడితే వెంటనే వారి వివరాలను బీఆర్ఎస్ నాయకులకు చేరవేసి ఈ వివరాల ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లిన వారి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఎర్రబెల్లి దయాకర్ రావు వార్ రూమ్ దేన్ని ఉద్దేశించి ఏర్పాటు చేశారు, ఈ వార్ రూమ్ ద్వారా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, కేవలం ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి కాకుండా ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాంతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుని నోటీసులు జారీ చేసి పిలిపించి ఫోన్ ట్యాపింగ్ కేసులో అతన్ని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి. అంటే దీని ద్వారా ఎర్రబెల్లి ప్రశ్నించే అవకాశం ఉందా? కేవలం పాలకుర్తిలోనే కాదు, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇలా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో
ప్రణీత్ రావు వార్ రూమ్ లో ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్ ల ద్వారా ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కదలికలను సేకరించి అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులతో పాటు ఆ జిల్లాకు మంత్రులుగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారనేది ఇప్పుడు పోలీసుల కొన్ని అనుమానాలు ఉన్నాయి. విచారణ అధికారులు మరోసారి ప్రణీత్ రావుని ఆ కస్టడీలోకి తీసుకొని భూజంగరావు తిరుపతన్న కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని వీరందరినీ ముగ్గురిని కలిపి వివరాలు సేకరించి ఆ అవసరమైతే సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి ఎర్రబల్లి దయాకర్ను కూడా ప్రశ్నించినట్టు మాత్రం అధికారులు భావిస్తా ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఎర్రబల్లి దయాకర్ రావు మాత్రం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ప్రణీత్ రావు ఎవరో కూడా తనకు తెలియదు అంటూ మాత్రం ఎవరు ఎర్రబల్లి పేరుని తీసుకురాకపోయినా తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదు అనేసరికి పోలీసులు కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానాలన్నీ కూడా క్లారిటీ ఇచ్చుకోవడం కోసం ఎర్రబల్లికి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి త్వరలో విచారించేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. రవితేజ్ అంటే ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అంటే వీళ్ళు ఇద్దరు కూడా వరంగల్ వాసులే. దీని ప్రభావం ఎర్రబల్లి మీద పడే అవకాశం ఉందా? ఒకే ప్రాంతం ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు పోలీసులు జరుపుతున్నటువంటి విచారణలో కూడా దాదాపు 30 నుంచి 35 మంది ప్రణీత్ రావు అదే కమ్యూనిటీకి చెందినటువంటి సభ్యులనంతా పోలీసు అధికారులంతా కూడా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఒక టీం ఫామ్ చేసుకొని నిత్యం అవతల వ్యక్తులు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మెన్స్ ని ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్న ఆరోపణలు, అభియోగాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వరంగల్ జిల్లాకి చెందినటువంటి ఈ ముగ్గురు వ్యవహారానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారా, లేదా ఈ 10 ఏళ్ల పాటు వరంగల్ జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఎర్రబల్లి ఆదేశాల మేరకు వాళ్ళని బెదిరించడము, డబ్బులు వసూలు చేయడము, రాజకీయపరమైనటువంటి అంశాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వారి మూవ్మెంట్స్ అన్ని కూడా తెలుసుకొని వారిని అడ్డుకట్ట వేయడము, వారు గెలవకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటిపై కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎర్రబల్లి దయాకర్ రావు ఎంతమంది ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి లీస్ట్ ప్రకారంగానే అతను ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాడా, లేదా ఇతను ఏదైనా స్వలాభం కోసం రెండో కోణంలో ఆలోచించి అధికంగా డబ్బులు వస్తాయని ఒక ఆలోచనతో ఈ రకంగా వివరించి ఇచ్చిన వాటికంటే కూడా ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి కోట్లాది రూపాయలుగా సంపాదించాలనేది కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. కాబట్టి వరంగల్ జిల్లాకి చెందినటువంటి అధికారుల యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పటికే బయటికి తీశారు. ప్రణీత్ రావును మళ్ళీ కస్టడీలోకి తీసుకుని ఎర్రబల్లి గురించి ప్రత్యేకంగా క్వశ్చన్ చేస్తే ఎర్రబల్లికి ఏదైనా సమాధానం ఇచ్చినట్టయితే మాత్రం అతనికి నోటీసులు జారీ చేసి పిలిపించి విచారణ చేపట్టి అవసరమైతే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.